ఏలూరు జిల్లాలో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల బస్ డ్రైవర్లకు ఆశ్రమ్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ క్యాంప్ లో షుగర్ టెస్ట్, ఈసీజీ, కంటి పరీక్షలు, అలాగే ఎక్స్రే, బ్లడ్ డొనేషన్స్ వంటి సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్టీఓ శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు భీమారావు, ఆశ్రమం ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా సుమారుగా 8500 మంది మరణించడం, దాదాపు 20,000 మంది గాయపడటం జరిగింది 2025లో. ఈ ప్రమాదాలు నివారించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ భద్రతా వారోత్సవాలు 37వ భద్రతా మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 1 నుంచి 31 వరకు. దీనిలో భాగంగా మా ఆర్టీఏ రవాణా శాఖ ఏలూరు జిల్లా తరఫున ఈ రోజు ఇక్కడ బ్లడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ బస్ డ్రైవర్స్ కి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్స్ కి. దీనిలో భాగంగా ఆశ్రమం వారు మాకు సహకారం అందించారు. ప్రతి బస్సు ఎంత ఫిట్నెస్ ముఖ్యమో డ్రైవర్ కూడా అంతే ఫిట్నెస్ ముఖ్యమని తెలిపే ఉద్దేశం. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది 37వ రహదారి మాసోత్సవము భద్రతా కార్యక్రమం ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ వారిచే నిర్వహించబడుతూ ఉంటుంది. దాంట్లో మరి డ్రైవర్లకు శిక్షణ, అదే స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఈ ట్రాఫిక్ అవగాహన కల్పించడం, డ్రైవర్లకి ట్రాఫిక్ అవగాహన కల్పించడం, యాక్సిడెంట్స్ ఎలా నివారణ చేయాలి, యాక్సిడెంట్స్ అయిన వ్యక్తులను ఏ విధంగా మనం హాస్పిటల్కి చేర్చాలి, అలాగే ఇప్పుడు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. తర్వాత ఆశ్రమ హాస్పిటల్లో మాకు చాలా సపోర్టింగ్ ఇచ్చారు. అలాగే మరి దీంట్లో మా రవాణా సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది కూడా అందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత మెడికల్ సిబ్బంది, మరి అదే డ్రైవింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన నూతనంగా కాబోయే హెవీ డ్రైవర్స్ కూడా